సో ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి సర్జరీ అవసరం పడుతుంది? అది ప్రొసీజర్ ఏమన్నా బ్రీఫ్ గా చెప్పండి. ఓకే. యూజువల్లీ మనము ఇలాంటి పేషెంట్స్ లో డిస్కెక్టమీ అంటారు. అంటే ప్రొలాప్స్ అయిన డిస్క్ మాత్రమే తీస్తాము. లేదా ఇంకొక కొంతమందిలో కంప్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు లామినెక్టమీ అని అంటాము. లామినెక్టమీ అనే ప్రొసీజర్ చేస్తుంటాం. అంటే ఇందులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ రెడ్ కలర్ లో చూస్తున్నది, ఇది వైట్ కలర్ లో ఉన్నదంతా నార్మల్ డిస్క్. పైన చూడండి అంతా నార్మల్ డిస్క్ ఉంది. కానీ ఇక్కడ రెడ్ కలర్ అనేది ప్రొలాప్స్ అయిన డిస్క్, అంటే డిస్క్ ప్రొలాప్స్ అని అంటాం. సో ఈ డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మనకు ఈ ఇవన్నీ నరాలు అన్నమాట. ఈ డిస్క్ అనేది ఈ నరంని ఒత్తుకపోతూ ఉంటది. ప్రెస్ చేస్తున్నప్పుడు మనకు సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో మనం డిస్కెక్టమీ చేస్తాం. అంటే ఇట్లా ప్రొలాప్స్ అయిన రెడ్ కలర్ ఉన్న డిస్క్ ని తీయడం, ఇది డిస్క్ అంతా తీసేస్తాం. సో అప్పుడు ఈ నరం మీద కంప్రెషన్ అనేది తగ్గుతుంది, సిమ్టమ్స్ అనేది రిలీఫ్ అవుతుంది. లేదా ఇంకా కొంతమందిలో ఇంకా లోపట కూడా కంప్రెషన్ చాలా ఉంది అంటే ఇక్కడ వెనక చూస్తున్నాం కదా, ఇక్కడ వైట్ కలర్ బోనీ పార్ట్, దీన్ని లామినా అంటాం. ఈ లామినెక్టమీ అంటారు. ఈ బోన్ పార్ట్ అంటే లామినా అంతా తీసేసి డిస్క్ కూడా తీసేసి ఈ నరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా ఫ్రీగా లూజ్ గా చేసేస్తే కంప్రెషన్ అనేది తగ్గుతుంది, సిమ్టమ్స్ అనేది రిలీవ్ చేస్తాం. సో యూజువల్లీ డిస్కెక్టమీ ఆర్ లామినెక్టమీ విత్ డిస్కెక్టమీ చేస్తుంటాం.